హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కుప్ప కూలిన 120 అడుగుల రథం ప్రమాదంలో 10 గ్రామాల ప్రజలు. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రసిద్ధ ముద్దారమ్మ జాతరలోని ఊహించని ఘటన అయితే చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం జాతరలోని భాగంగా ఏర్పాటు చేసిన 120 అడుగుల భారీ రథం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హస్కూరులోని ప్రతి సంవత్సరం ముద్దారమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాతరకు చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలు తరలి వస్తారు. జాతరలో భాగంగా భారీ రథాలను అలంకరించి ఊరేగించడం ఇక్కడి ఆచారం. ఈ సంవత్సరం కూడా జాతర కోసం గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఊరేగింపు కోసం 4 రథాలను సిద్ధం చేశారు. ఈ రథాలను ట్రాక్టర్లు, ఎద్దుల సహాయంతో లాగడానికి సన్నాహాలు చేశారు. జాతరలో ప్రసిద్ధ ఆకర్షణగా నిలిచిన 120 అడుగుల ఎత్తైన రథాన్ని తాళ్ల సహాయంతో పైకి లేపుతుండగా ప్రమాదం జరిగింది. రథాన్ని పైకి లేపుతున్న సమయంలో తాళ్లపై పట్టు కోల్పోవడంతో అది ఒకవైపుకు ఒరిగిపోయింది. క్షణాల్లోనే భారీ శబ్దంతో రథం నేలపైన కుప్పకూలింది. ఈ హఠాత్ పరిణామానికి భక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు, మరికొంతమందికి గాయాలయ్యాయి. రథం కూలిన సమయంలో దాని సమీపంలో ఎక్కువ మంది భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే రథం కూలిన దృశ్యం ఇక్కడున్న వారిని తీవ్రంగా కలిచివేసింది. ఏదైనా అపశకునం జరిగిందా అని పూజారులు శాంతి పూజలు చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందించాల్సి ఉంది. అయితే రథం కోల్పోవడానికి గల కారణాలపై విచారణ జరిపే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ముద్దారమ్మ జాతరలో చోటు చేసుకున్న ఈ ఘటన భక్తులను కలవరపాటుకు గురిచేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.